హాయ్ ఫ్రెండ్స్, నేను బాగానే ఉన్నాను. చిన్న మ్యాటరు, ఒక ఒక వీడియోలో కామెంట్ పెట్టింది. అది ఆడదనుకుంటాను, సౌమ్యన ఏదో ఉంది పేరు. అది దానికి చెప్తున్నాను, దాని గురించి మాట్లాడుతున్నా. రాజు ఆళ్ళగడ్డ వీడియో కిందకి వెళ్ళి నేను అల్లుడు హైదరాబాద్ వచ్చి మా ఇంటికి రాలేదని పెట్టాను నేను కామెంటు. పెడితే మధ్యలో దీనికి ఏంటి బాధ నాకు అర్థం కాదు. ఏంటి నీ కూతుర్ని పండబెడతావా అని అడుగుతుంది. ఆ పనికి మాలింది. అంటే అల్లుడు అని పిలిచిన వాళ్ళందరి దగ్గర కూతుర్లను పండబెడతారా? అల్లుడు అని అల్లుడు వరుసైన వాళ్ళని పిలుస్తారు, లేకపోతే ఫ్రెండ్స్ని పిలవచ్చు. బాగా క్లోజ్గా ఉండేవాళ్ళని ఏదో ఒక వరుస పెట్టి పిలుచుకుంటాం. అల్లుడు అని పిలిచా కానీ బావ అని పిలవలేదుగా. నీకేమైనా చెప్పానా నేను ఎప్పుడన్నా? ఎవరన్నా పండబెట్టే అలవాటు ఉంది నాకు అని చెప్పేసి పనికి మాలిందానా? నువ్వు పండబెడతావు అట్లాగే. అత్త అని పిలిచిన వాళ్ళందరి దగ్గర నీ కూతురు వరుస అయ్యే వాళ్ళందరినీ పడుకోబెడతావా నువ్వు? నీకు అలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా? అలాంటి దరిద్రపు అలవాట్లు ఉంటే మానుకో, ఇంకొకళ్ళు మాట్లాడటం మానేసేసి. పనికి మాలిందానా? సంసారం చేసేదానివా, రోడ్ల మీద తిరిగేదానివా? పనికి మాలం మొత్తం వేరే మాటలు కూడా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే నన్ను చాలా తప్పుగా మాట్లాడు. పనికి మాలిందానా? అలాంటి క్యారెక్టర్ కాదు నేను, ఓకేనా? అలాంటి క్యారెక్టర్ ఉంటే ఇలా ఉండము. ఈ వీడియోలు చేసుకోవసరలా ఆ అలవాట్లుంటే. పనికి మాలిందానా? సిగ్గున్న దానివైతే మళ్ళీ రాబాక అట్లాంటి ఏదో కామెంట్లతో. పనికి మాలిన ముండని. మీ అమ్మ నాన్న సరిగ్గా అన్నారా నిన్ను? నువ్వు ఈ మాటలు మాట్లాడుతున్నావు. నా క్యారెక్టర్ గురించి మాట్లాడేంత మాత్రం దానివల్ల నువ్వు మనుషుల గురించి తెలుసుకుని మాట్లాడాలి, ఎవరు ఏంటి అని చెప్పేసి. పనికి మాలిందానా? పనికి మాలిన ఉందా? నిన్ను ఏమనాలి? పనికి మాలిన ముఖందానా? నీకేంటి బాధ? నాకు అర్థం కాదు. వాడికి పడి ఏడుస్తారేంది? నాకు అర్థం కాదు. ఇంకో పనికి మళ్ళీ ఇంకోళ్ళు ఎవరో వచ్చి నువ్వు స్వాతి హ్యాపీగా ఉండండి అని పెడతారు. మీకు అసలు సెన్స్ అనేది ఉందా? కామెంట్స్ పెట్టే వాళ్ళకి నాకు అర్థం కాదు. వాళ్ళిద్దరికి డైవోర్స్ అయింది, ఎవరి వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. మధ్యలో మీరేంది పుల్లలెట్టుకు వెలుగుతూ ఉంటారు? మధ్యలో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారుగా. ఎవరి కాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. తల్లిదండ్రులు పేరెంట్స్గా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు పిల్లల్ని హ్యాపీగా చూసుకుంటున్నారు. ఎవరు బ్రతుకోళ్ళు బతుకుతున్నారు. మీరేందిరా బాబు పుల్లలు పెట్టి వేళ్ళు పెట్టి కెరుగుతారు? వీడియోలు చూడలేదా? చూసి మాట్లాడాలి. కామెంట్ చేసేటప్పుడు ఆ మనుషులు ఏంటి, అమ్మ లైఫ్ స్టైల్ ఏంటి అనేది దాన్ని బట్టి కామెంట్ చేయాలా. ఎందుకురా మనుషుల్ని పుల్లలు గుచ్చి బాధ పెడుతుంటారు మనుషుల్ని? మళ్ళీ గుర్తు చేస్తూ. నీకు అవసరమా అలాంటి కామెంట్స్ పెట్టేవాళ్ళని అడుగుతున్నాను నేను. బుద్ధి లేదా? వాళ్ళు ఎప్పుడు విడిపోయారు, ఎప్పుడో డైవర్స్ అయిపోయి ఎవరి దారిని వాళ్ళు బతుకుతున్నారు. నువ్వు ఎందుకు ఇలాంటి కామెంట్లు పెడుతున్నావు? వీడు ఇది ఎవరితో పనికి మాలింది. ఎక్కడి నుంచి వస్తారు ఈ బ్యాచ్ అంతా? వీళ్ళు ఎంతసేపు వీడియోలకి ఎందుకు రావటం, ఎవరు దొరుకుతారా నెగిటివ్ కామెంట్లు పెట్టడానికనే చూస్తుంటారు అనుకుంటా నాకు తెలిసి. పాజిటివ్ వెతకొచ్చు కదా. పాజిటివ్ అనేది రాదు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు ఆలోచించేదే నెగిటివ్గా ఆలోచిస్తారు. నెగిటివ్ ఆలోచనలే ఉంటాయి మనుషులకి. పనికి మాలిన ముండ, పనికి మాలిన. ఇంకో గట్టిగా తిట్టాలని ఉంది నన్ను. ఇంకా అంతకంటే ఘోరమైన మాటలు ఏమైనా ఉంటే నీకు చెందుతాయి. పనికి మాలిందానా? ఏమొచ్చింది నీకు వాయువా? నేను ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? నువ్వు చెప్పేలాంటి ఏదో పనులు మేము చేస్తే యూట్యూబ్లో రావవసరం లేదు, యూట్యూబ్లో వీడియోలు చేయవసరం లేదు. అర్థమైందా? పనికి మాలిన ఉండడానికి తినదరగదనుకుంటా. ఇళ్లలో కూర్చుంటారు, మొగుళ్ళు తెచ్చి పెడుతుంటే ఏం తెలీదు, మంచి చెడు ఏమీ అర్థం కాదు. ఎదుటోళ్ళని ఏ విధంగా కామెంట్ చేద్దామా, ఏ విధంగా ఇది చేద్దామా, వాళ్ళ మీ ముడ్డి కిందని చూసుకోండి మీరు ఫస్ట్. నువ్వు అలాంటి దాని అనుకుంటా, అందుకని ఎదుటోళ్ళు కూడా అలాంటి వాళ్ళని లెక్కేస్తున్నావు. నువ్వు పనికి మాలినకుండా నువ్వు సరి చేసుకో. ఇంకోళ్ళ విషయాలు నీకెందుకు? ఇంకోళ్ళ విషయాలు అవసరమా నీకు?
వెంటనే బోగు చేసి తింటాం ఏంటి? అన్నమేం తింటలేదా నువ్వు? గాలిముండ నన్ను మాట్లాడుతున్నావు నువ్వు, గాలిముండ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నేను ఎవరిని అనట్లేదు, వేరే వాళ్ళని కాదు. ఒకటి బ్యాడ్గా రాజు ఆళ్ళగడ్డ విలేజ్ రాజా ఛానల్లో, దాని కిందకి వెళ్ళి ఛానల్లో కామెంట్స్లో నా కామెంట్స్ కింద పెట్టింది అది దరిద్రపు కామెంట్ పెట్టింది. అందుకని దాని గురించి పెట్టాను ఈ వీడియో, దాని గురించి చేస్తున్నాను ఈ వీడియో. దానికి అంటే చాలా కష్టం, బాధ కలిగించే మాటలు మాట్లాడతారనమాట చాలా. నేను అసలు ఎవరిని ఏం అనొద్దు అనుకుంటాను, బ్యాడ్ కామెంట్ పెట్టేవాళ్ళని నేను అసలు అనటం మానేశాను. కానీ ఇది పర్టికులర్గా నా క్యారెక్టర్ గురించి మాట్లాడితే యూత్ ఊరుకుంటుంది, ఎవరు ఊరుకుంటారు చెప్పు? నేను బజార్ ఆడదాన్ని కాదు, అర్థమైందా? ఎలా అంటే అలా అనిపించుకోవడానికి పనికి మాలందానా. నువ్వు బజార్ దాని అనుకుంటా, బజార్ ముండా. ఈ మధ్యకాలంలో కొంతమంది నేను చూస్తున్నాను, మొగుడు ఉంటాడు, కానీ మొగుడు చాటును మాత్రం వీళ్ళకి ఫ్రెండ్స్ కావాలి, అన్నీ వేస్తారు వేషాలు, కానీ మేము ప్రతివతం అని చెప్పుకుంటారు. ఈ కోవకు చెందిందని అనుకుంటాను నాకు తెలిసి, అర్థమైందా? నిజంగా పద్ధతిగా ఉండేవాళ్ళు వేరే వాళ్ళని మాట్లాడరు, వేరే వాళ్ళని విమర్శించరు, ఇలా చెడ్డగా అర్థం చేసుకోరు, అర్థమైందా? ఒక మనిషిని వరుస పెట్టి పిలవటానికి కులం అవసరం లేదు, చుట్టరికం అవసరం లేదు. మంచితనం ఉంటే ఏదో వరుస పెట్టి పిలుచుకుంటాం అభిమానంగా, అర్థమైందా? దానికి చెడ్డతనం ఆపాదించేసేసి భ్రష్టు పట్టించేసేద్దామని అనుకుంటే నీలాంటి వాళ్ళు నడవదు. జనాలకు కూడా తెలుసు ఎవరైనా ఎలాంటి వాళ్ళు ఎలా ఉంటారనేది జనాలు అర్థం చేసుకుంటారు. పనికి మల్లకుండా ఇలాంటి వీడియోలు పెట్టకుండా మూసుకుని తిని కూర్చో ఇంట్లో, పనికి మల్లకుండా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఓకే ఫ్రెండ్స్, మరి దయచేసి ఏమనుకోవద్దు. నేను అసలు ఈ మధ్యకాలంలో ఎవరిని తిట్టట్లేదు, కానీ ఇప్పుడు తిట్టాను. నన్ను చాలా చండాలంగా నీచంగా మాట్లాడింది వాడది, అందుకని వచ్చాను ఈ వీడియో పెట్టడానికి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.